ఓం గంగ్ గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి ఇంకా వినాయక చవితికి ఒక్కరోజే ఉందండి. చాలా తక్కువ టైం ఉంది. ఎలాంటి హడావుడి పడకుండా, అంటే టెన్షన్ లేకుండా మనం పూజకి ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లేంటి, పూజ ఏర్పాట్లేంటి, అంటే మనం ముందు రోజు ఏమేమి తెచ్చుకోవాలి, ఇంకా పూజ రోజు ముందుగా ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి అనే అన్ని విషయాలు మనం ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. నేను ఏం చేశాను అంటే ముందుగా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ముందుగా అయితే మనం ముందు రోజే వినాయకుడికి సంబంధించిన పూజా సామాగ్రి, అంటే పూజకి ఏమేమి కావాలో అవన్నీ ఒక లిస్ట్ అయితే రాసుకోండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఇంట్లో, మీ దగ్గర ఇంకా ఏమేమి లేవు అంటే ప్రసాదాలు చేయడానికి కానీ, పూజ చేయడానికి కానివ్వండి, వీటన్నిటికీ ఇంకా మీ దగ్గర ఏమేమి కావాలో అవన్నీ ఒక లిస్టులా రాసుకొని వాటికి కావాల్సినవన్నీ తెచ్చుకోండి. ఇంకా ముఖ్యంగా మనకి వినాయక ప్రతిమ కావాలి, ఇంకా పత్రి అనేది కావాలండి పూజకి మెయిన్గా. వీటన్నిటిని ఏంటంటే మనం ముందుగానే తెచ్చుకోవచ్చు ముందు రోజే. ఇంకా తర్వాత రోజు ఏంటంటే మనకి ఉదయాన్నే మనం పూజ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ పూజకు కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే సాయంత్రం కానీ ఉదయం కానీ అన్నీ తెచ్చిపెట్టుకొని రెడీగా ఉంచుకొని తర్వాత రోజైతే పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవచ్చండి. ముందు రోజే పూజకు కావాల్సిన అన్ని సామాన్లు తెచ్చుకొని తర్వాత పూజ రోజు అంటే 27వ తేదీ బుధవారం రోజున మనం తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి ఇంటిని అంతా శుభ్రం చేసుకొని బయట చక్కగా ముగ్గు అనేది వేసుకొని చక్కగా పసుపు కుంకాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. ఇంకా మనం నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు స్వామివారికి ఏమేమి నైవేద్యాలు ఈరోజు పెట్టాలనుకుంటున్నారో ఆ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని మనం పూజ దగ్గర డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి. అంటే ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి, పాలవెల్లిని అలంకరించుకోవాలి, ఇంకా పూజ మండప పీటని అలంకరించుకోవాలి. ఇవన్నీ మనకి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ముందుగా ప్రసాదాలన్నీ చేసి ఒక పక్కన పెట్టుకొని ఇంకా మనం ఇల్లంతా శుభ్రం చేసుకుని అది కూడా అంతా అయిపోయిన తర్వాత మనం ఒక పూజ దగ్గర కూర్చుంటే అంటే మనకి ఎలాంటి హడావుడి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత పాలవెల్లితో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పూజా పీఠం ఉంటుంది కదండి, ఆ పూజా పీఠానికి కూడా చక్కగా పసుపు రాసి ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమ అనేది చల్లుకొని బియ్యం వేసుకొని స్వామివారి విగ్రహం అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం ముందుగా ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. ఇంకా మన వినాయక చవితి పూజలో పసుపు గణపతిని అయితే చేసుకుంటాం కాబట్టి పసుపు గణపతిని కూడా చేసి పెట్టుకోవాలి. అన్నీ అంటే చక్కగా మనం పత్రి ఇవన్నీ తెచ్చుకుంటాం కాబట్టి వాటితో కూడా చక్కగా అలంకరణ అన్నీ చేసుకొని పూజ దగ్గర పెట్టుకోవాల్సిన అన్నీ దగ్గరగా అయితే పెట్టుకోవాలి. మనకు కావాల్సిన పత్రి ఏమేమి కావాలి అంటే మనం బుక్స్కి వీటికి మన ఇంట్లో ఉన్న ముఖ్యమైన వస్తువులు కూడా చక్కగా గంధం పెట్టి గంధం కుంకుమ బొట్లు అయితే పెడతాం కదండి. ఇవన్నీ ఏంటంటే మనం ముందుగానే చేసి పెట్టుకుంటే పూజ అనేది మన టయానికి అంటే మనకు మధ్యాహ్నం దాకే చవితి తిథి ఉంది కాబట్టి ఈ లోపే మనం అంటే పూజా ముహూర్తం వచ్చి 11 తర్వాత కాబట్టి ఈ 11 మనకి ఇవన్నీ అంటే అలంకరణము, మన డెకరేషను, అలంకరణ, పూజ, ప్రసాదాలు, స్వామివారికి ప్రసాదంగా ఏమేమి పెట్టాలనుకుంటున్నామో ఇవన్నీ ఏంటంటే ముందుగా ఈ 11 లోపే మనం అన్నీ చేసేసుకోవాలండి. చేసేసుకొని తర్వాత పూజని మనం ప్రశాంతంగా కూర్చొని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి మీరు ఏ విధంగా అలంకరించుకోవాలి అంటే మనం సింపుల్గా స్వామివారి విగ్రహం పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు, లేదా చక్కగా అలంకరణ, డెకరేషన్ ఇవన్నీ చేసుకొనైనా పూజ చేసుకోవచ్చండి. మనకి ఎన్ని వస్తువులు వీలుగా దొరుకుతాయో వాటితోనే మన దగ్గర ఉన్న వస్తువులతోనే చక్కగా ఆ స్వామివారికి అలంకరణ అయితే చేసుకొని ఈ వినాయక చవితి రోజు చక్కగా పూజ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా ముందుగానే మనం ఒక ప్రాసెస్ లాగా అంటే ఒక తర్వాత ఒకటి ఇలా తేలికగా మనం ఈ పూజ అయితే చేసుకుంటే మనకి ఎలాంటి టెన్షను అనేది లేకుండా సులువుగా పూజ అయితే అయిపోతుందండి. ఓకే అండి, ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.